So next is with what? Customer executives. Okay. ఇది కూడా వాడతారు అనుకుంటా రేర్గా కానీ బట్ దిస్ ఈజ్ ఆల్సో యూస్డ్. లెట్స్ టేక్ నేను సినారో బై సినారో వెళ్తున్నాను ఒకే ఎగ్జాంపుల్కి. లెట్స్ ఐఎమ్ డిజైనింగ్ ఏ బ్యాలెన్స్ షీట్ రిపోర్ట్. మళ్ళీ సపరేట్ రియల్ టైం కోర్స్ ఏముండదు అన్న, ఇదే దాంట్లో రియల్ టైం ఆప్షన్స్ అంతే. లెట్స్ ఐఎమ్ డిజైనింగ్ ఏ బ్యాలెన్స్ షీట్ రిపోర్ట్. ఐ హ్యావ్ రిక్వైర్మెంట్ లైక్ దిస్. ఐ వాంట్ ద టైటిల్ ఆఫ్ ది రిపోర్ట్ లైక్ దిస్, బ్యాలెన్స్ షీట్ రిపోర్ట్ యాజ్ ఆన్ అని. I want date, current date రావాలి. But if I fix a date, it always shows me the same date. Balance sheet report ఎప్పుడు అంతే, ఎప్పుడు రన్ చేసినా ఆ రోజు డేట్ చూపించారు, because these are the balances as on today అని రావాలి. I need to get the current date. So if I want to make, so I need to have a dynamic text there. So I go about using what? Text variable. Now current date రావాలి, user గారు ఎంటర్ చేయడు, నాకు రిప్లేస్మెంట్ పద్ధతి ఏం లేదు. So I will go with what? Writing a customer exit now. ZT and ZT C date. Okay, so that is description of that current date. ZT C. See, this could be an example when if they ask you did you work with customer executive, simple example ga cheppochu. Okay, vadu a customer executive tho work chesina annaru, so he is not really worried about what type of variable. You can give him example for any type of variable with customer exit combination. ఇది కూడా మంచి ఎగ్జాంపుల్. అంటే వాడు దీంతో నువ్వు పక్క రియల్ టైం అనుకుంటాడు ఇట్లా ఆన్సర్స్. ఓకే, ఐసే ప్రాసెసింగ్ ఇంతే, ఇదే సినారీ. డీటెయిల్స్ సింగిల్ వాల్యూ ఆప్షన్ రెడీ ఫర్ ఇన్పుట్ ఇస్ ఫైన్. లెంత్ 60 వరకు కూడా అవసరం, నాకు లెంత్ 10 చాలు. ఓకేనా బస్, ఫైన్. ఓకే, ZT date, remember this. నా డిస్క్రిప్షన్ చూడన్నా, బ్యాలెన్స్ షీట్ రిపోర్ట్ యాజ్ ఆన్ దిస్ టెక్స్ట్ వేరియబుల్. ఓకే, నౌ సిన్స్ ఇట్ ఇస్ కస్టమర్ షుడ్ ఐ గో టు ద బ్యాక్ ఎండ్ అండ్ ఇంప్లిమెంట్ మై లాజిక్. So what is the logic of my variable? Current date, right? I already have the code written for current date. Why don't I use the same like this? Or ఏమైందన్న ఇట్లా రాస్తే the logic what we have written here, it gets executed whether it is ZC date or ZTC date also. Instead of rewriting the same logic, I can use OR operator and then put multiple variables for the same logic. Okay, if I run this report, I should observe the title of the report. So ఆ వేరియబుల్ కనిపిస్తుంది, కనపడకూడదంటే ఏం చేయాలి? ఐ విల్ డీసెలెక్ట్ దిస్ రెడీ ఫర్ ఇన్పుట్. ఎస్ అన్న వస్తాయి. బ్యాలెన్స్ షీట్ రిపోర్ట్ యాజ్ ఆన్ 2014-02-04. నువ్వు అన్నట్టు నాకు 04/02 కావాలంటే అన్ని ఆఫ్ సెట్టింగ్ 3 రాయడం 3 వేరియబుల్, ఒక్కో వేరియబుల్ డాట్ 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 పెడుతుంది. ఓకే బస్, ఫైన్. ఇది దిస్ ఇస్ టెక్స్ట్ విత్ యూజ్